आज्ञा प्रदान करे। RSA Satyanarayana commanded the parade for the march past. Tableaus రెడీగా ఉండాలండి. టాబ్లూస్ స్టార్ట్ అవ్వాలి. సన్మాన్ గాడ్ గౌరవ వందనాన్ని సమర్పించడానికి వేదిక ద్వారా మార్చ్ పాస్ట్గా కంటింజెంట్స్ మార్చ్ పాస్ట్ ద్వారా గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారు. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి. ఫస్ట్ అండ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ బ్యాండ్ కాకినాడ డిస్ట్రిక్ట్ బ్యాండ్ మేజర్ ARSI యు భాస్కర్ రావు 2IC హెడ్ కానిస్టేబుల్ ఆర్ వెంకట్రావు. ఫస్ట్ కంటింజెంట్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ RSI BV సత్యనారాయణ and 2IC RSI G త్రినాథరావు. Three Andhra Girls Battalion. Next, 18 Andhra Battalion, Army. Six Andhra Naval Unit. All four wings under comes to Kakinada Group. Last but not least, 9 Andhra Air Squadron Technical. NCC Kakinada Group. Thank you, sir. శకటాల వరుస క్రమం ముందుగా అన్నవరం దేవస్థానం విచ్చేయుచున్నది. అనంతరం రెండవ శకటంగా డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ APSRTC స్త్రీ పథకం కింద, మూడోది సర్వశిక్ష అభియాన్ సమగ్ర శిక్షా అభియాన్ DEO, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఫోర్త్ అండ్ జిల్లా వ్యవసాయ శాఖ 5వ శకటం, చీఫ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ 6వ శకటం, సూపరింటెండెంట్ ఇంజనీర్ పంచాయతీరాజ్ 7వ శకటం, 8 ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. స్పీడ్గా రావాలండి శకటాలు. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః అంటూ శ్రీ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి శకటం ముందుగా వస్తోంది. శకటం రాష్ట్రం ముందుకు జరగాలి. శకటం ముందుకి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకి, దుశాలువతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. రెండవ శకటంగా ముందుకు సాగాలండి. శకటం దయచేసి అన్నవరం దేవస్థానం వారి శకటం ముందుకు సాగాలి. 2 స్త్రీ శక్తి పథకంగా ఏపీఎస్ఆర్టీసీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీ వారి స్త్రీ శక్తి పథకం శకటం సూపర్ 6 పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15, 2025 నుంచి ప్రవేశపెడుతుంది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు విజయవాడలో సాయంత్రం 5 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. కాకినాడ జిల్లాలో ఉన్న 3 ఆర్టీసీ డిపోల నుంచి 177 బస్సులు ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడుతుంది. వీటిలో పల్లె వెలుగు 136, అల్ట్రా పల్లె వెలుగు 39 బస్సులు మరియు ఎక్స్ప్రెస్ 2 ప్రస్తుతం జిల్లాలో 30,000 మంది మహిళలు ప్రయాణిస్తారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య 45,000కు పెరిగే అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ జిల్లా వారు స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని వివరిస్తూ శకటం ఏర్పాటు చేస్తున్నారు. తదుపరి మన ముందుకు వస్తోంది సమగ్ర శిక్ష విద్యాశాఖ కాకినాడ జిల్లా. కార్పొరేట్ సంస్థల భవనాలను తలదన్నేలా మన సర్కారు బడి ముఖ చిత్రంతో చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రతిరూపంగా చక్కగా ముస్తాబై నరాన దేశభక్తిని నింపుకొని జాతీయ జెండాను శశిభూషణంగా ధరించుకొని అబ్బురపరిచే విజయాలెన్నో తనలో ఇముడ్చుకొని విజయ గర్వంతో ముందుకొచ్చింది కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ వారి శకటం. భవిష్యత్ తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమేనని, అలాంటి విద్య పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదనే లక్ష్యంతో తమ పిల్లల చదువులు కొనసాగించడానికి తల్లికి ఆర్థిక చేయూత అందించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సూపర్ 6 హామీలలో ఒకటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి అనగా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న దృశ్యం మన కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది విద్యాశాఖ శకటం. విద్యాశాఖ శకటం ముందుకు సాగాలి. ఈ సంవత్సరం జూలై 5వ తారీఖున జరిగిన మన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0లో మన జిల్లా నుండి 1859 పాఠశాలల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులు 5,38,339 మంది పాల్గొని మెగా పీటీఎం 2.0 గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ముందుకు సాగాలి. తరువాత శకటం డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్. జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం 1060 చౌక ధరల దుకాణాల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 6,41,136 బియ్యం కార్డుల దారులకు జాతీయ ఆహార భద్రత కూడా ఈ చట్టం 2013 క్రింద కార్డులో గల ప్రతి మనిషికి 5 కేజీల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇస్తోంది. అంత్యోదయ అన్న యోజన పథకం క్రింద 21,910 మంది కుటుంబాలకు ఈ కార్డు ద్వారా 35 కేజీల బియ్యాన్ని సప్లై చేస్తోంది. కార్డులో గల సభ్యులతో నిమిత్తం లేకుండా బియ్యం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. వీరికి ప్రతి నెల పంచదార 1 కేజీ చొప్పున 13 రూపాయల 50 పైసలకు మరియు ఇతర బీపీఎల్ కార్డుదారులకు 1/2 కేజీ 17 రూపాయల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో మునుపెన్నడూ లేని విధంగా నాణ్యమైన, మెరుగైన, బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఈ కార్డు ద్వారా సప్లై చేయబడుతోంది. తదుపరి వ్యవసాయ శాఖ శకటం. అన్నదాత సుఖీభవ పథకం. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఏడాదికి 20,000ను రైతుల ఖాతాల్లో వేయనుంది. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000. ఈ సంవత్సరం మొదటి విడతగా కాకినాడ జిల్లాలో 150,475 రైతులకు గాను 101.97 కోట్ల సొమ్ము జమ చేశారు. అదిగదిగో ప్రణాళికా శాఖ వారి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 శతకం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జీరో పవర్టీ P4 పాలసీని 2025 ఉగాది నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించుచు 2029 వస్తోంది మన ముందుకు. ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధి వైపు నడిపిస్తూ పల్లె పల్లెన పండుగ వాతావరణం కనిపించేలా పల్లె పండుగ శంఖారావం పూరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పల్లె పండుగతో సాధించిన ప్రగతితో సగర్వంగా మన ముందుకు వస్తోంది హరిత గోపాలం అనే ప్రత్యేక నినాదంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల వారు సంయుక్తంగా ప్రదర్శిస్తున్న శకటం హరిత గోపాలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన జిల్లా కలెక్టర్ గారు షాన్మోహన్ సాగిలి గారి స్వీయ పర్యవేక్షణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మన కాకినాడ జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనతో ప్రగతి పదంతో దూసుకు వెళ్లడమే కాకుండా అత్యంత పారదర్శకంగా అమలవుతుందనడంలో అతిశయోక్తి లేదు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనకు నిలువుటద్దం మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఏ ఒక్కరికి సాధ్యం కాని ఆలోచనతో నాడు ఆంధ్ర రాష్ట్రం అంతటా 13,360 గ్రామ పంచాయతీలలో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి రాష్ట్రమంతటా అవసరమయ్యే పనులను గుర్తించడమే కాకుండా ప్రపంచ రికార్డు నెలకొల్పి కేవలం దేశమే కాదు యావత్ ప్రపంచమంతా మన వైపు చూస్తుందంటే ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి దీనికి నిలువెత్తు సాక్ష్యం. ఒకవైపు పేదవారికి ఉపాధి, మరోవైపు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రికార్డు స్థాయిలో నిధులు తీసుకువచ్చి కాకినాడ జిల్లాలో పల్లె పల్లెలో సిమెంట్ కాంక్రీట్ ముందుకు జరగాలండి, శకటం ముందుకు జరగాలి. ఉమా మనోవికాస కేంద్రం నారాయణ రెడ్డి గారు రెడీగా, మీ టీం రెడీగా పెట్టాలి. ఇంకా రైతుల సంక్షేమమే ధ్యేయంగా వారి జీవనోపాధులను సుస్థిరం చేయడానికి పండ్ల తోటల పెంపకం, పూల తోటలు, వ్యవసాయ నీటి కుంటలు, సేంద్రియ ఎరువులు తయారు చేసే కంపోస్ట్ పిట్లు వంటి ఎన్నో రైతులకు ప్రయోజకరమైన పనులు చేపట్టడం ద్వారా హరిత గోపాలాన్ని తలపిస్తుంది ప్రతి పల్లె. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ శాఖల సమన్వయంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు ఇవిగో ఈ శకటం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారు ప్రదర్శిస్తున్నారు. మనుషులకే కాదు ముందుకు సాగాలి, మనుషులకే కాదు వసతులు, మూగజీవాలకు కూడా మెరుగైన వసతులు ఉండాలనే సహృదయంతో నిర్మిస్తున్నటువంటి గోకులం షెడ్స్ ని ఎంతో చక్కగా ఈ శకటం మీద ప్రదర్శిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో కనిపిస్తున్న పండుగ వాతావరణం ఇదిగో ఈ హరిత గోపాలం పేరుతో మన కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారికి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధితో ప్రగతి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జై హింద్. తదుపరి పిఠాపురం. హలో హలో చెక్, హలో చెక్ 1 2 3 హలో హలో. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ శకటం. సముద్రపు గుప్తుడు నుండి సూర్యారావు బహదూర్ వరకు చరిత్రలో భాగమైన పట్టణం పిఠాపురం.
గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి రాకతో పిఠాపురం కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే తన ఎన్నికల హామీలలో భాగంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి తద్వారా గత సంవత్సర కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో 308.38 కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి నభూతో న భవిష్యత్. 9.29 కోట్లతో సీతారామస్వామి ఆలయం, టెంపుల్స్ కారిడార్ అభివృద్ధితో పిఠాపురం పట్టణాన్ని ప్రపంచ పటంలో చెరగని ముద్ర వేసే విధముగా సకలేశ్వర స్వామి ఆలయం, టిటిడి మండపం, భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీపాద శ్రీవల్లభ మహాస్థాన ఆలయాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం. శకటం ముందుకు సాగాలి, దయచేసి శకటం ముందుకు జరగాలి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి, దయచేసి ముందుకు జరగాలి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి. పల్లె పల్లె తిరుగుతూ కాలనీ వాసుల కష్టాలను తీర్చుతూ 18.21 కోట్ల అంచనా వ్యయంతో 32 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం మరియు 9.67 కోట్ల అంచనా వ్యయంతో 17.44 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 12.3 కోట్లతో R&B రోడ్ల నిర్మాణం. వాళ్ళు పోర్టు వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నారు సార్. 10 మంది ఏం చెప్పాలో అర్థం చేసుకోలేదు. కల్చరల్ ప్రోగ్రామ్ బై ఉమా మనోవికాస కేంద్రం కాకినాడ. విభిన్న ప్రతిభావంతులు శకటం ముందుకు సాగాలి. పిఠాపురం వేద పండితుల ఆశీర్వచనం జరుగుతోంది. ఉమా మనోవికాస కేంద్రం కాకినాడ. విభిన్న ప్రతిభావంతులు మేము సైతం అంటూ చక్కని నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని అభినందించడానికి చేరుకున్నారు.
హలో, బాబురావు రెడీగా ఉంది క్యాష్? రెడీయేనా? ఒక్క నిమిషం, అందుకే ఎస్ఈపిఆర్ మీరు ముగ్గురు రెడీగా ఉండాలని ఇక్కడ పోలీసు వారి తర్వాత నిలబడాలి. మా మనోవికాస కేంద్రం కాకినాడ విభిన్న ప్రతిభావంతులు మేము సైతం అంటూ ఒక చక్కని నృత్య ప్రదర్శన చేయబోతున్న తరుణంలో ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారిని విష్ చేసి వారికి మరింత ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆ ఉమా మనోవికాస కేంద్రాన్ని మరియు ఆ బాలికలను ముందుగానే అభినందిస్తున్నారు మాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు